నాన్న వాళ్ళు దొరికారా? లేదురా, సడన్ గా వెహికల్ కనిపించట్లేదు. నాకు ఏ వెహికల్ ఎదురు రాలేదు. ఇక్కడ ఎక్కడ ఉండుంటారు నాన్న. నాన్న సార్, ఆ వెహికలేనా? అవును. చామ్ 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 నానా, వెహికల్ ఇక్కడే పెట్టి చామంతిని తీసుకెళ్ళిపోయినట్టున్నారు. సార్, ఇది దొరికింది. ప్రేమ్ గారు, వీళ్ళు చామంతిని కిడ్నాప్ చేసిన వాళ్ళే కాదు, స్మగ్లర్స్. దొరికిపోతారని భయపడి పారిపోయారు. సరుకు తీసుకెళ్లే క్రమంలో ఇది పడిపోయినట్టుంది. చామంతిని కిడ్నాప్ చేసింది వీళ్ళు కదా? కాదు సార్, చామంతి గారికి ఏం కాదు. ఎక్కడున్నా పట్టుకుంటాం, మీరేం కంగారు పడకండి. నాన్న, ఏదో జరుగుతుంది నాన్న. నన్ను కూడా ఏదో చేయాలని చూశారు. ఏమంటున్నావురా? నాకేం కాలేదు నాన్న. ముందు చామంతిని వెతకాలి. చామ్ని కాపాడాలి నాన్న, అదే ముఖ్యం నాన్న. చేశారా? మీరు చెప్పినట్టే చేశాం మేడం. డ్రగ్స్ సప్లయర్ అనుకుని వాళ్ళు నమ్మేశారు మేడం. చామంతిని ఊరు దాటించడం కష్టమవుతుందేమో మేడం. ఇదే ఊర్లో ఉంచినా ఇంకా కష్టం కదరా. ఈ రాత్రికే ఈ స్టేట్ దాటేయాలి అంతే. రాత్రి చెక్ పోస్ట్ దగ్గర ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా ఫోన్ చేసి ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళని అక్కడే ఉండకుండా డైవర్ట్ చేసి చామంతిని తీసుకెళ్ళండి. ఓకే మేడం. చెప్పింది గుర్తుంది కదా? దాన్ని చీకటి గదిలో పడేయండి. పిచ్చెక్కిపోవాలి, పిచ్చిదైపోవాలి. నేను చెప్పినట్టు ఏడవాలి. ఓకే మేడం. ఈ రాత్రికి అయిపోవాలి. అయిపోతుంది మేడం. అయిపోతుంది. చామంతి పీడ ఇక నా పట్టాభిషేకానికి ఉండదు. కొల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణిని నేనే. ఏ అడ్డు లేదు, ఏ యువరాణి రాదు. ఇది ఫిక్స్. రై, మేడం కాల్ చేస్తున్నారా? సైలెంట్గా ఉండండి. చెప్పండి మేడం. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంట్రా? దాన్ని కట్టేశాం కదా, ఎక్కడికి పోదు అని. అందరూ కార్డ్స్ ఆడుతూ మందేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? మేడం, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మీరు అంతకన్నా గొప్పగా ఇంకేం చేయగలరు? మేడం, అది మీ దగ్గర ఉన్నంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. మేడం, ఇక్కడ ఇంతమంది ఉన్నాం, పైగా కట్టేసి ఉంచాం. ఎలా తప్పించుకుంటుంది? మీరు అనవసరంగా ఎక్కువ కంగారు పడుతున్నారు మేడం. రేయ్ ఫూల్, దాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు కండబలాన్ని నమ్ముకుంటున్నారు, కానీ దాని బుద్ధి బలం గురించి మీకు తెలీదు. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఆ చామంతి కోసం వేట మొదలైంది. ఏ క్షణంలో అయినా మీరున్న లొకేషన్ని కనిపెట్టే అవకాశం ఉంది. మీరు ఏం చేస్తారో ఎలా తీసుకెళ్తారో నాకు తెలీదు, కానీ దాన్ని రేపు సూర్యోదయం అయ్యేలోపు సిటీ దాటించేసి సూర్యాస్తమయానికి స్టేట్ దాటించి సేఫ్ హౌస్కి రీచ్ అవ్వాలి. దాని అరుపులు, ఆర్తనాదాలు ఏదైనా సరే ఎవ్వరికీ వినిపించనంత దూరంగా వెళ్ళండి. ఆ చీకటి గదిలోనే బందీగా అది చావాలి తప్ప మళ్ళీ అది ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. చామంతి అనే పేరు మళ్ళీ నేను వినకూడదు. మేడం, మీరు కాదు కదా, ఆ చామంతి నీడ కూడా మీ ఇంటి మీద పడదు.
మీరు చెప్పినట్టే స్టేట్ దాటించి మహారాష్ట్రలో సేఫ్ హౌస్లో ఉంచుతాం. అక్కడికి మానవ మాతృడు కూడా రాలేడు. అంత కరెక్ట్గా చేస్తాం. మీరేం టెన్షన్ పడకండి మేడం. ఓకే, జాగ్రత్త. సిమ్స్ చెక్ చేస్తూ ఉండండి. దాన్ని తీసుకెళ్లేటప్పుడు మీ వెహికల్స్కి ప్లేట్ నెంబర్స్ ఫేక్వి వాడండి. ముఖ్యంగా అది స్పృహలో లేనప్పుడే ఇదంతా జరగాలి. ఓకే మేడం. సారీ సిస్టర్, నువ్వు నా చెల్లెలుగా పుట్టడమే నువ్వు చేసుకున్న దురదృష్టం. రేయ్, ఆ చామంతిని చూస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టేటు దాటించటాలు, ఒక దగ్గర పెట్టి కాపల కాయటాలు అవసరమా? అదే కదరా రోజా మేడం చెప్పారు. ఆవిడ 100 చెప్తారా. అవన్నీ చేయాలనే రూల్ ఉందా ఏంటి? మరి ప్లాన్ ఏంట్రా చెప్పు. ఆ చామంతి చాలా బలిష్టంగా ఆరోగ్యంగా ఉంది. తన అవయవాలు అమ్ముకున్నామనుకో, మనకు బోలెడంటే బోలెడు డబ్బులు వస్తాయి. కానీ మేడంకి తెలిస్తే? ఆవిడికి చెప్తామా ఏంటి? వేరే స్టేట్లో ఉందని చెప్తాం. ఆవిడ ఇస్తానన్న అరకోటి కూడా లాగేసుకొని సిమ్ములు తీసేద్దాం, అయిపోద్ది కదా. ఐడియా బానే ఉంది, కానీ అవయవాలు కొనేవాళ్ళు మనకెవరు తెలియదు కదా. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, వాడిని అప్రోచ్ అవుదాం. మీ ఇద్దరికి ఓకేనా? ఓకే. మనకు బోలెడు డబ్బులు రాబోతున్నాయి. బ్యాంకాక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? నానా, ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న. రేయ్